ఫ్రెండ్స్, వినాయకుడికి ఎంతో ఇష్టమైన పనసబుట్టలు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే పనసాకులు తెచ్చుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత 4 పనసాకులు 4 వైపులా పెట్టుకొని ఈ చిన్న చిన్న పుల్లలు ఉన్నాయి కదా, ఆ పుల్లల్ని గుచ్చుకోవాలన్నమాట, ఆకులు వేయకుండా. అలా 4 ఆకులు కూడా జాయింట్ చేసుకోవాలి, ఒకదానికొకటి ఆకులు వీడిపోకుండా. అలా 4 జాయింట్ చేశాక మనకు ఒక బుట్టలాగా వస్తుంది. తర్వాత ఎక్స్ట్రా కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు కట్ చేసుకొని ఒక కాడ అయితే ఉంచుకోవాలి, మనం తీసుకోవడానికి బాగుంటుంది. ఇది ఇడ్లీలాగే స్టీమ్ చేస్తారనమాట. ఇందులో కూడా ఇడ్లీలాగే కొంచెం వాటర్ వేసుకొని ఒక ప్లేట్ పెట్టిన తర్వాత ఈ బుట్టలు ఉన్నాయి కదా, ఆ బుట్టల్లో మనం ఇడ్లీ పిండి నింపి అందులో పెట్టి స్టీమ్ చేయాలన్నమాట. ఇవి ఒక 15 to 20 minutesలో స్టీమ్ అయిపోతాయి, ఉడికిపోతాయి. అది మనం టచ్ చేస్తే మనకి తెలుస్తుంది, కొంచెం గట్టిగా అయితే అవి ఉడికిపోయినట్టే. తీసి దాని మీద కొంచెం కొంచెం నెయ్యి వేసి దేవుడికి ప్రసాదం రెడీ అయిపోయినట్టే. అవి దేవుడికి పెట్టియచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.